తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. సామాజిక ఇతర సమీకరణల ఆధారంగా నాయకులు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ స్థానాలకు ఒకే ఎన్నిక జరిపితే శాసనసభల సభ్యుల బలం ఆధారంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చేరే ఎమ్మెల్సీ స్థానం దక్కి ఉండేవి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం 2 సీట్లకు విడివిడిగా ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఎమ్మెల్సీల పదవీకాలం ఒకేసారి ముగియనున్న వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ పేర్కొంది. దాంతో 2 స్థానాలు కాంగ్రెస్కే దక్కనున్నాయి. ఈ 2 సీట్ల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులతో పాటు సీనియర్ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తుంగతుర్తి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కాల వేణుగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎర్రావతి అనిల్ కూడా పెద్దల సభ బెర్త్ కోసం లాబింగ్ చేస్తున్నారు. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ఈ లిస్టులో ముందున్నారు. బీసీ నేతకు అవకాశం కల్పించాలనుకుంటే మహేష్ గౌడ్ పేరు వినిపిస్తుంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇంతమంది పోటీ పడుతుండటంతో ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్లో ఎవరికి దక్కుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సీట్లలో ఒకదానిని మైనారిటీ వర్గానికి కేటాయిద్దామన్న ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. సాహిత్య, కళ, సామాజిక రంగాల్లో సేవలందించిన వారిని వీటికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో టీజేఎస్ అధినేత కోదండరాం పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. 2వ సీటుకు ప్రజాకవి అందశ్రీ పేరు వినిపిస్తోంది. ఈయననే ఖరారు చేస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 2 సీట్లలో ఒకటి ఖచ్చితంగా ముస్లింలకు కేటాయించాల్సి వస్తుంది అంటున్నారు. అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి తనను బరిలో దింపాలని, లేదంటే ఎమ్మెల్సీగానైనా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరుతున్నట్లు తెలుస్తుంది. నాగర్ కర్నూల్లో ఓడిన సంపత్ కుమార్ కూడా తనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్యలో కాంగ్రెస్లో భారీగానే ఉంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి మరి.